హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, ప్రతి రిలేషన్‌షిప్‌లో ప్రతి మనిషికి కూడా తన చుట్టూ తను ఒక గిరి గీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి చెప్తారు. మనమే దాన్ని బౌండరీస్ అంటామనమాట. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చుట్టూ ఒక బౌండరీ ఎప్పుడు గీసుకొని ఉంచుకునేవారంట. ఆ బౌండరీ లోపలికి ఆయన వైఫ్‌ని గాని, పిల్లల్ని గాని రానిచ్చేవారు కాదంట. వండర్‌ఫుల్. ఫెంటాస్టిక్ థింగ్. సో, అలాంటి అలాంటి మెంటాలిటీ అలాంటి వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి చాలామంది ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అండ్ బయట కూడా కొంతమంది చాలామంది వ్యక్తులేంటంటే వాళ్ళ చుట్టూ ఒక గిరి గీసుకొని ఉంటారు. సో, ఆ బౌండరీస్‌ని దాటి ఎవరిని రానివ్వరు. అవే వాళ్ళ ఉన్నత విలువల్ని పెంచుతాయని చెప్పేసి అంటారు. కానీ కొంతమంది ఏంటంటే బౌండరీస్ గీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ దగ్గర ఆ బౌండరీస్ అన్నీ చెరిపేసుకుంటారు. బట్ మనిషి అనే ఒక మనిషి విలువలు పాటించాలి అనుకున్నప్పుడు బౌండరీస్ ఉండాలా? అక్కర్లేదా? హెల్తీ బౌండరీస్ అంటారు. హ్మ్. హెల్తీ రిలేషన్‌షిప్స్‌కి హెల్తీ బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. రిలేషన్‌షిప్ ఇస్ డిఫరెంట్. రిలేషన్‌షిప్‌ని డిఫైన్ చేయమంటే టాక్సిక్ రిలేషన్‌షిప్ అంటాము. హెల్తీ రిలేషన్‌షిప్ అంటాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్. సో, మీరన్నట్టుగా మీరు మెన్షన్ చేసిన పర్సన్‌ది నిజంగా గ్రేట్ పర్సనాలిటీ అనుకోవచ్చు. అది చాలా రేర్‌గా తీసుకునే నిర్ణయము. ఇప్పుడు మీ ఇంట్లో డైమండ్స్ ఉన్నాయి. హ్మ్. గోల్డ్ ఉంది. సో, మీరు, మీ వారు ఒక లాకర్ తీసుకున్నారు, పెట్టారు. మీ పాపకు గూడా కొన్ని యాక్సెస్ ఉండవు. హ్మ్. కొన్ని కొన్ని మీకు మాత్రమే యాక్సెస్ ఉండుండొచ్చు. కొన్ని మీ వారు, మీరు కలిసి పెట్టొచ్చు. కొన్ని మీ ఇన్‌లాస్‌కి, మీ ఇమ్మీడియేట్ మదర్, ఫాదర్, ఇన్‌లాస్. హ్మ్. సో, గోల్డ్ అంటే గోల్డ్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కష్టపడి. ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌టెండ్ అవుతది. రేట్ డిఫరెంట్. సో, ఒక వాల్యుబుల్ థింగ్‌కే యాక్సెస్ ఇంకొకరికి ఇవ్వం మనం. గోల్డ్ డైమండ్స్‌కి, సిల్వర్‌కి అంతెందుకు అవి గూడా గాదు. ఏదో ఒక చిన్న గిఫ్ట్, హ్మ్. వాల్యుబుల్ గిఫ్ట్ బాగా నచ్చింది యాక్సెస్ ఇవ్వము. అంతెందుకు ఒక పట్టు చీర 20,000 హ్మ్. యాక్సెస్ ఇవ్వము. వి విల్ లాక్ ఇట్ వార్డ్‌రోబ్‌లో పెట్టి. హ్మ్. సో, అంతకన్నా ప్రెషియస్ లైఫ్ మనది. సో, మనం ఎవరికి పడితే వాళ్ళకి మన మనసు వరకు ఎందుకు యాక్సెస్ ఇస్తున్నాము? ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ ఈస్ దట్ యాక్సెస్ ఇచ్చినా సరే, ఆ వ్యక్తి మన మైండ్‌లోకెళ్ళి వాళ్ళిష్టం వచ్చినట్టుగా మనల్ని ఎందుకు ట్యూన్ చేసేలాగా కంట్రోల్ ఇస్తున్నాము. హ్మ్. గెస్ట్ మన ఇంటికొస్తారు. కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. మీరు యూజ్ చేసుకోండి, ఉండండి ఇక్కడ. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. చాలా ప్రేమగా అంటాము కానీ, హ్మ్. గెస్ట్‌కి ఇంట్లోకెళ్ళి డైమండ్స్ తీసుకునే యాక్సెస్ ఉండదు. ఆ రైట్స్ ఉండవు. లీగల్‌గా రైట్స్ ఉండవు. నార్మల్‌గా ఎంత బంధం ఉన్నా గానీ హ్మ్. వెళ్ళడానికి కూడా గెస్ట్ ఈస్ సంకోచిస్తారు. ఆల్‌వేస్ గెస్ట్ కదా! యెస్. సో, ఏ రిలేషన్‌షిప్ మన మనసులోకొచ్చినా, మన మనసులోకొచ్చినా, మన మైండ్‌లోకొచ్చినా ఇట్స్ ఎ గెస్ట్. హ్మ్. వాళ్ళకివ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకివ్వండి. కాస్త కాస్త చక్కగా మాట్లాడగానే నువ్వే నా ప్రపంచం అనుకునే రిలేషన్‌షిప్స్ క్రియేట్ అవుతాయి. ఓన్లీ ఎఫెక్షన్‌తోనో లేదంటే అవే రిలేషన్‌షిప్స్ ఒక 1 ఇయర్ తిరగగానే అంతకంటే దారుణంగా టాక్సిక్‌గా మారుతాయి. మీరు హ్మ్. చూడండి, ఎక్కువగా అంటే అన్నీ ఇలా ఉండవు. కొంతమంది మెచ్యూరిటీ ఎక్కువ ఎక్కువ శాతం మందికే మెచ్యూరిటీ ఉండదు గాబట్టి వాళ్ళ గురించే మాట్లాడదాం. ఎక్కువగా ఓపెన్‌గా షేర్ చేసుకుంటే అంటే ఓపెన్ మైండ్ లేని వాళ్ళు, ఇద్దరు వ్యక్తులు ఎక్కువగా పర్సనల్ షేర్ చేసుకున్నప్పుడు ఓపెన్ మైండ్ ఉండి నాన్ జడ్జ్‌మెంటల్‌గా ఉంటే వాళ్ళకెంతైనా షేర్ జేసుకోవచ్చు. వాళ్ళు జడ్జ్ చేయరు. హ్మ్. కానీ నాన్ జడ్జ్‌మెంట్ మనసుతో ఉన్న వాళ్ళు షేర్ చేసుకుంటే చులకనైపోతాం ఎదుటి వ్యక్తుల ముందు. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఒక చిన్న అవకాశమొస్తే, మీరు ఎప్పుడో, ఏదో, ఎక్కడో క్లోజ్‌నెస్‌తో షేర్ చేసిన ఆ చిన్న పాయింట్ పట్టుకొని, మీ క్యారెక్టర్‌నే డీగ్రేడ్ చేసేస్తారు. హ్మ్. సో, యాక్సెస్ మన ఇంట్లో గెస్ట్‌కి కొంతవరకు ఎట్లా ఉంటదో, ఏ మనిషికి గాని పర్సనల్ లైఫ్‌లో, ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఫ్రెండ్‌షిప్‌లో, ఈవెన్ మ్యారిటల్ లైఫ్‌లో గూడా హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక చిన్న సీక్రెసీ ఉండడం చాలా ఇంపార్టెంట్. మన గురించి మనకి ఎక్కువ తెలిసుండాలి. ఓకే. ఎదుటి వ్యక్తులు గాదు. వి ఆర్ నాట్ ఎ పబ్లిక్. అంటే చాలామంది సోషల్ మీడియాలో పబ్లిక్ ఫిగర్ అని పెట్టుకుంటారు. హ్మ్. పబ్లిక్‌ని రిప్రజెంట్ జేస్తారు కాబట్టి. సో, మన మనసు పబ్లిక్ ఫిగర్ గాదు. యూ మైట్ బి పబ్లిక్ ఫిగర్. హ్మ్. స్క్రీన్‌లో కనిపిస్తాము, జనాలకి కనిపిస్తాం. బట్ మన మైండ్, మన హార్ట్ పబ్లిక్ కాదు. ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్. సో, ఇట్స్ ప్రైవేట్ థింగ్ కాబట్టి ఓన్లీ ప్రైవేట్ పీపుల్ అంటే మనల్ని అర్థం చేసుకొని, మనకి రెస్పెక్ట్ ఇచ్చి అగైన్ ఐ రిపీట్ మనకి రెస్పెక్ట్ ఇచ్చి బికాజ్ ఈ రోజుల్లో రెస్పెక్ట్ అనేది అసలు ఎక్కడ చూడలేకపోతున్నాము. హ్మ్. ఈజీగా ఒకరినొకరు
చులకనగా మాట్లాడడము, తక్కువ చేసి మాట్లాడడము, ఒకరినొకరు నిందించుకోవడము, క్యారెక్టర్ని డీగ్రేడ్ చేసి ఇది చాలా సో సింపుల్ అయిపోతున్నాయి. సో అంతవరకు ఎందుకు వస్తుంది అంటే, ఒక మనిషి మిమ్మల్ని ఫస్ట్ టైం కలవగానే మిమ్మల్ని అబ్యూస్ చేయలేరు. సెకండ్ డే థర్డ్ డే మీ గురించి తెలుస్తూ మీ వీక్నెస్ తెలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. సో మీరు ఆ ఉందాతనం పాటించడం చాలా ఇంపార్టెంట్, వర్క్ ప్లేస్లో, ఇంట్లో కూడా. ఓకే. సో ఈ మనిషిని నేను ఇలా అనే రైట్ నాకు లేదు అండ్ అనే ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు. ఓ పలానా వ్యక్తి వాళ్ళు అలా చెయ్యరు, వాళ్ళు అలా ఉండరు అనే ఒక కైండ్ ఆఫ్ ఆ నేచర్ మనం బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ ఫిగర్ అనేది మన మైండ్ నుంచి, మన హార్ట్ నుంచి మనం తీసేయాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మన ఎప్పుడు జడ్జ్ చేయరు, అవి రేర్, ఎక్సెప్షనల్. కొంతమంది ఎన్ని షేర్ చేసుకున్నా మనకి సజెస్ట్ చేస్తారు, నాన్ జడ్జ్మెంటల్ వాళ్ళు 1 to 2%. బట్ 98% కేటగిరీలో చూస్తే ఎక్కువ జడ్జ్ చేసే వాళ్ళే. ఎప్పుడో ఏదో శ్వేత తన చిన్న వీక్నెస్ చెప్పుకుంది ఒక ఫ్రెండ్కి. ఇప్పుడు ఫ్రెండ్కి శ్వేతకి పడట్లేదు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఆ శ్వేత ఏదో చిన్నది చెప్పు ఉంటుంది అప్పుడెప్పుడో, దానికి లేనిపోని కూడా క్రియేట్ చేసి ఇప్పుడు దీన్ని ఒక బాణంగా ఉపయోగించుకుని శ్వేత పీస్ని తీసుకోవాలని ఫ్రెండ్ ఆలోచిస్తుంది. సో అలా రిలేషన్షిప్స్ చాలా స్పాయిల్ అవుతున్నాయి. మీరు చేసిన తప్పుల్ని మీతోనే పెట్టుకోమని చెప్తాను నేను. అంటిల్ అన్లెస్ ఆ వ్యక్తి నాన్ జడ్జ్మెంటల్, మీరు నిజంగా మీ మనసుని ఇట్లా ఒక ఓపెన్ ఒక ఓపెన్ డోర్ లాగా ఓపెన్ చేసి చూపించినా కూడా ఓకే, ఇక్కడ ఇది జరిగింది, ఇలా చేసుకుంటే బాగుంటుందేమని కొంతమంది సజెస్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవడం తప్పులేదు, అలాంటి వాళ్ళ సలహాలు కావాలి మనకి. కానీ 98% మంది ఉండే కేటగిరీలో మాత్రము మిమ్మల్ని ఎప్పుడూ ఒక కీ యూజ్ చేసి ఎప్పుడూ ఒక బలహీనంగా మార్చాలని ఆలోచిస్తారు. సో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ హస్బెండ్ వైఫ్ కదా ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు అంటారు, దట్ ఈస్ అ ఫూలిష్ థింగ్ నన్ను అడిగితే. పెళ్ళైన తర్వాత బాధ్యతలు షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ పాస్ట్ గురించి కానీ ఎక్కడో ఏదో జరిగింది కానీ ఈవెన్ వర్క్లో జరిగినవి కూడా ప్రతిదీ షేర్ చేసుకునే అవసరం లేదు. లెట్స్ సే ఒక కార్పొరేట్ కంపెనీలోనే వైఫ్ హస్బెండ్ పనిచేస్తున్నారు. వైఫ్ చాలా అందంగా ఉంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సో వైఫ్ వెళ్ళి హస్బెండ్ వైఫ్ చాలా క్లోజ్, నన్ను చాలా కాంప్లిమెంట్ ఇస్తున్నా, నా హెయిర్ ఇలా ఉందన్నారు, నేను ఇలా ఉన్నా అన్నారు. ఒక్క రోజుకి ఏం ఫీల్ అవ్వడు హస్బెండ్, రోజు అలానే చెప్తుంది. వాడికి లేనిపోని ఒక నెగిటివ్ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్నాము. ఎలా అని అంటారు. ఓకే, ఏ వ్యక్తి కానీ అంటే భార్యని పొగడడం వరకు ఓకే, కానీ ప్రతిరోజు పొగుడుతున్నారంటే ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అవడం వల్ల డెఫినెట్గా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆఫీస్ థింగ్స్ ఆఫీస్ వరకే ఉంచండి, అవసరమైతే తప్ప షేర్ చేసుకోకండి ప్లీజ్. బికాజ్ చాలా ఛాన్సెస్ ఏంటి అంటే అపార్థాలకి ఎక్కువ దారి ఉంటుంది, కాబట్టి వీటిని షేర్ చేసుకోకుండా ఉంటేనే బెస్ట్. బట్ ఓపెన్ మైండెడ్గా ఉండి నిజంగా మీతో నిలబడే పార్ట్నర్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ స్టిల్ నేను ఎప్పుడు చెప్తానంటే ఒక చెక్ పాయింట్స్ దేనికైనా చాలా ఇంపార్టెంట్. ఒక 5 floors బిల్డింగ్ మీ లైఫ్ అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు ఉండాలి, సెకండ్ ఫ్లోర్లో ఎవరు ఉండాలి, థర్డ్ ఫ్లోర్లో ఆ ఎక్స్ట్రీమ్ వరకు ఎవరు రావాలనేది డిసైడ్ చేసుకోండి. సో నిజంగా హెల్దీ బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం వల్ల మెంటల్ ప్రెషర్స్ చాలా తగ్గుతాయి, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ చాలా తగ్గుతాయి. అండ్ మీకు రెస్పెక్ట్ జనాలు ఇచ్చే తీరు చాలా పెరుగుతుంది. చాలా మందికి హెల్దీ బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం రాకే వచ్చిన సమస్యలు ఇవన్నీ. హాస్పిటల్స్లో రకరకాల పేషెంట్స్కి బిల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మటుకు ఈ హెల్దీ బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం రాకనే. బట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.